సరే ఉసిరికాయలు ఉన్నాయి కదా అని పచ్చడి పెట్టాలనిపించింది. చాలా టేస్టీగా వచ్చింది గూడా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఉసిరికాయల్ని బాగా కడిగి వాటి మీద తడి లేకుండా చూసుకోవాలి. తర్వాత ఈ ఉసిరికాయలు నూనెలో ఏసేటప్పుడు పేలిపోతాయని ముందుగానే ఘాట్లు పెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో 1.5 స్పూన్ ఆవాలు, అర స్పూన్ మెంతులు వేసి బాగా వేయించి దీన్ని పౌడర్‌లా చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఏసి ఈ ఉసిరికాయలన్నింటినీ అందులో ఏసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పక్కకు తీసేయండి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంది చూసారు కదా! ఇందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 3, 2 అయినా ఏసుకోవచ్చు. వెల్లుల్లి కొన్ని ఏసి, కొంచెం కరివేపాకు కూడా ఏసి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని వీటిని చల్లారనివ్వాలి. ఈ పోపు చల్లారిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 1.5 స్పూన్ ఉప్పు, ఒక 4 స్పూన్ల కారం, అంటే 50 గ్రాముల నుంచి 60 గ్రాముల వరకు కారం వేసుకోవచ్చు. ఇందులోనే మనం చేసి పెట్టుకున్న పొడి, కొంచెం దంచిన వెల్లుల్లి వేసి బాగా మిక్స్ చేసి మనం పక్కన వేయించుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఉసిరికాయలు డ్రైగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేడి చేసుకొని అది చల్లారిన తర్వాత ఇందులో వేసుకోండి. ఇది వేసుకొని బాగా కలుపుకొని ఈ ఉసిరికాయల్ని నూనెలో ఒక 3 రోజుల పాటు ఊరనిచ్చిన తర్వాత తినండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.